వెల్కమ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏఎస్ ఆన్లైన్. ఇక్కడ క్వశ్చన్లో ఇఫ్ ద చార్జ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 కూలుమ్స్ అంటే అంతకుముందు కనుక Q కూలుమ్ ఉంటే 2 కూలుమ్స్ ఇంక్రీజ్ అయింది. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 21%. ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అయింది? 21%. ద ఒరిజినల్ ఛార్జ్ ఆన్ ద బాడీ ఇన్ కూలూమ్స్ ఈజ్ డాష్ అంటే ఒరిజినల్ ఛార్జ్ ఎంత అంటారు. వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఎనర్జీ గురించి ఫార్ములా తెలవాలి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ CV². కానీ ఇక్కడ మనకి ఛార్జ్ గురించి ఉంది కాబట్టి ఆ ఛార్జ్ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ½ Q²/c అని వస్తుంది. సో ఎనర్జీ ఈక్వల్ టు ½ Q²/c. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? ఎనర్జీ ప్రపోర్షనల్ టు Q². ఎనర్జీ ప్రపోర్షనల్ టు Q². ఎందుకు? సి గురించి ఏమీ కమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ కరస్పాండింగ్ ఛార్జ్ మారింది. సో దీన్ని బట్టి మేము ఏం రాయొచ్చు మనము? E2/E1 ఈజ్ ఈక్వల్ టు Q2/Q1 హోల్ స్క్వేర్. Q2/Q1 హోల్ స్క్వేర్. ఎనర్జీ ఎంత పెరిగింది? 21% పెరిగింది. సో అందుకని ఎనర్జీ ప్లేస్లో 1.21 E1 రాయొచ్చు. ఎందుకంటే ఇది 100% ఉంటే 21% పెరిగింది. 1.21 బై E1 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఏమైందమ్మా? 2 కూలుమ్స్ యాడ్ అయింది. సో దేర్ఫోర్ Q+2 అవుతుంది. ఇక్కడ Q అవుతుంది. ఈ టోటల్గా స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే రైట్, ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి Q వాల్యూ వచ్చేస్తుంది. ఏంటది? 1.21 ఈజ్ ఈక్వల్ టు Q+2 బై Q. ఈ స్క్వేర్ ఇట్ వచ్చేస్తే రూట్ కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. సో వాల్యూ ఎంత? 1.1 ఈజ్ ఈక్వల్ టు Q+2/Q. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి 1.1Q మైనస్ Q ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు 2/0.1. సో ఆన్సర్ వచ్చేసి ఎస్, Q ఈజ్ ఈక్వల్ టు 20. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎంతమ్మా? Q ఈక్వల్ టు 20. సబ్స్క్రైబ్ టు ఏఎస్ ఆన్లైన్.